అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పచ్చికారంతో సీమ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వంకాయని తీసుకొని పైన ఉన్న లేయర్ని పీల్ చేసేయాలి. ఇది కొద్దిగా మందంగా ఉంటుందండి. ఇది ఉంటే మనకు కూర అంత త్వరగా మగ్గదు, కాబట్టి ఈ లేయర్ని అంతా తీసేయాలి. దీనినే సీమ వంకాయ అని కొందరంటారు, బెంగళూరు వంకాయ అని కొందరంటారు. ఇలా పై లేయర్ అంతా తీసేసాక వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో విత్తనం ఉంటుందండి, ఆ విత్తనం తీసేయాలి. ముదురు వాటికైతే కొద్దిగా గట్టిగా ఉంటుంది, లేత వాటికైతే అంతగా ఉండదు. ఆ విత్తనం తీసేసాక వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సీమ వంకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల మన బాడీ డీహైడ్రేట్కి గురి కాకుండా కాపాడుతుంది. ఇలా వంకాయ అంతటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి వేశాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకులు వేసుకొని కరివేపాకు చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త మెత్తబడ్డాక మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత మూసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ వంకాయ మగ్గేలోపు ఇందుకు కావాల్సిన ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసి వేయించుకోవాలి. ధనియాలు కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకు మంచి సువాసన వస్తుంది. ధనియాలు జీలకర్ర కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న నువ్వులు ధనియాల మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. అదే జార్లో మన కారానికి తగినట్లుగా 5-6 పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇందులో వేయట్లేదు. మీరు కావాలంటే వీటితో పాటే కూడా అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోండి. చూడండి, వంకాయ బాగా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇందులో మనం వాటర్ ఏమీ వేయం కాబట్టి వంకాయలో ఉన్న నీటితోనే మగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు నువ్వుల మిశ్రమం ఉంది కదా, ఆ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, సీమ వంకాయ పచ్చికారం ఫ్రై రెడీ. ఈ వంకాయ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.